చదవండి, మా వాక్యం తీసి చదవండి. ప్రకటన 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. చదవమ్మా. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగున దూషణ నేనెరుగుదును. ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలలో ఎపిసి సంఘం కంప్లీట్ చేసుకోవటానికి, స్పుర్మాలో ఉన్న సంఘంలో ఉన్న శ్రేష్టతలను ఒక్కొక్కటి తెలుసుకోవటానికి నువ్వు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నానా, ఇంతవరకు పాటల ద్వారా స్తుతించాం. ఇప్పుడు మెల్లని చల్లని స్వరం వినటానికి నీ ప్రియబిడ్డలు సిద్ధంగా ఉన్నారు. మీరు మాట్లాడండి, తద్వారా వాక్యంలో దాచబడిన ఆత్మీయ సత్యములను బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన వారం నీ శ్రమ నేను ఎరుగుదును అంటే శ్రమలోనే సంఘం అభివృద్ధిలోనికి వచ్చింది. శ్రమలో దాచబడిన ఆశీర్వాదాలు 7 చెప్పాను. ఏంటమ్మా? శ్రమలో సంఘము విస్తరిస్తుంది. మొదటి ఆశీర్వాదం. 2, శ్రమ సౌందర్యాన్ని తీసుకొస్తుంది. బంగారం కొలిమిలో నుండి వస్తేనే ఆభరణంగా తయారవుతుంది. 3, శ్రమ మేలు కలుగుతుంది. శ్రమలు. 4, శ్రమ సహనం వస్తుంది. 5, శ్రమ విధేయత నేర్చుకుంటాం. 6, శ్రమ కుమారత్వం కలుగుతుంది. 7, శ్రమలో మెప్పు, మహిమ, ఘనత. ఈరోజు ఒక్క పదం గురించి మాట్లాడు. నీ దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు దరిద్రుడివే, కానీ ఏమంటున్నాడు? ఐశ్వర్యవంతుడివి. అంటే ఈ సంఘం భౌతిక సంబంధంగా ఆలోచన చేస్తే దరిద్రతగాని అనుభవిస్తూ, కానీ ఆత్మీయమైన ఐశ్వర్యం, ఆత్మీయ ధనవంతులు కలిగిన సంఘం అను 2 రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. 1, శారీరక సంబంధమైన భౌతిక సంబంధమైన ఐశ్వర్యం. ఏంటది? భవనాలు కొనుక్కోవటం, భూములు సంపాదించటం, వస్తువాహనాలు కొనుక్కోవటం, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవటం, వెండి బంగారాలు సంపాదించడం. ఇది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ధనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు దరిద్రుడివే, అయితే ఆత్మీయంగా ఆలోచన చేస్తే నువ్వు లోక సంబంధమైన వ్యక్తుల కంటే చాలా ధనవంతుడివి. ఏంటి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం? 1 ఎఫెసీ 1వ అధ్యాయం 17వ వచనములో ఇక్కడ అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగించబడినందున దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన మహిమైశ్వర్యము ఎట్టిదో. చదవమ్మా. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. చాలు అమ్మ. ఇక్కడ ఏంటి ఐశ్వర్యాన్ని? దాన్ని మహిమ, ఒక ఐశ్వర్యం. ఏదైనా తోటలో ఆదాము దేవుని కంటే కొంచెము తక్కువగా చేశాడు. మహిమ ప్రభావముల చేత కిరీటాన్ని ధరింపజేసి ఉన్నాడు అని కీర్తన 8:5వ చరణంలో రాయబడింది. కనుక ఏంటి? ఆదామేంటి? మహిమతో నింపబడ్డాడు. ప్రతిరోజు ఆదాము అవ్వను చూడటానికి, దర్శించటానికి, ఆదాము అవ్వతో సావాసం చేయటానికి పరలోకము నుండి తండ్రి కుమార ఇరువురు కూడా వచ్చి ఆదాముతో సావాసం చేసేవాడు. అయితే దేవుడు ఎవరు? ఆత్మస్వరూపుడు. దేవుడు ఎవరు? మహిమా స్వరూపుడు.
కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడిని చూడలేం మనం. మరి దేవుణ్ణి చూడగలమా? అంటే దేవుణ్ణి చూడాలంటే ఏం కావాలి? మనము కూడా ఆ మహిమతో నింపబడాలి. అయితే పాపం చేసి ఆదాము అవ్వ మహిమను పోగొట్టుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, స్ఫుర్మ సంగమా, నువ్వు దరిద్రుడివే, కానీ అనేకులను ధనవంతులుగా చేస్తున్నావు. చదవమ్మ, అది అండర్లైన్ చేసుకోండి. 1 కొరింథీ 2 కొరింథీ 6వ అధ్యాయము 10వ వచనములో దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలుగజేస్తున్నాం. కింద నుండి 3వ వచనంలో ఉంటుంది. 2 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనం పెద్దది. కింద నుండి 3వ లైన్ చూస్తే ఆ 3వ లైన్లో ఉంటుంది. చదవండి. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. అంటే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? లోకానుసారంగా చూస్తే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మాకేమీ లేవు, కానీ అనేకులకు ఐశ్వర్యం కలుగజేసే వ్యక్తులం మేము. కారణం, పాపం చేసి మహిమను పోగొట్టుకున్న మహిమ ఈరోజు ఈ సువార్త ద్వారా మనం పొందుకుంటున్నాం. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 14వ వచనం, 2 తెస్సలోనిక 2nd చాప్టర్ 14th వర్స్లో, మీరు ఇలాగు రక్షించబడి మా ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ద్వారా మహిమను పొందుకుంటున్నారు. చదవమ్మా. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. సువార్తలో ఏముందమ్మా? మహిముంది. ఈ సువార్త ద్వారా మేము అనేకులను మహిమలోనికి నడుపుతూ ఉన్నాం. స్ఫుర్మ సంగమా, లోకానుసారంగా మీరు చూస్తే మీరు దరిద్రులే, కానీ మహిమైశ్వర్యము మీలో ఉన్నది. దేవుడు మనందరిని ఎవరికంట ఈ మహిమ పొందుకోవాలంటే దేవుడు మమ్మల్ని పిలిచాడు. లోకము నుండి ప్రత్యేకపరిచాడు, లోకము నుండి వేరు చేశాడు. పిలిచిన పిలుపుకు తగినట్టు జీవించాలి మనం, అప్పుడు మహిమను పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 7వ వచనములో పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. కనుక పిలిచిన పిలుపుకు తగినట్టు పరిశుద్ధత కలిగి జీవిస్తే మహిమైశ్వర్యాన్ని పొందుకుంటాం. ఈ మహిమైశ్వర్యాన్ని పొందుకోవటానికి ఏం చేయాలంట? నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. అంటే నీకు మనందరికీ నేత్రాలు ఇచ్చాడు దేవుడు. అయితే ఇదేంటి? ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించటానికి, విశ్వాస సంబంధమైన నేత్రాన్ని తెరిచి ఆత్మ సంబంధమైన వాటిని చూడాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. పౌలు గారు అంటారు 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, దేవుని కుమారుని గూర్చిన మహిమ సువార్త వారికి కనబడకుండా ఉండు నిమిత్తం యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగజేసింది. అంటే ఈరోజు ఆ మనోనేత్రాలు నువ్వు తొలగబడాలంటే ఏం కావాలి? సువార్తకు లోబడాలి, సువార్తకు విధేయత చూపించాలి. పిలిచిన పిలుపు తగ్గట్టు పరిశుద్ధత కలిగి జీవించి ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తిగా, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తే మహిమైశ్వర్యాన్ని పొందుకుంటావు. ఇప్పుడు సూర్యుడిని చూడాలంటే ఈ కళతో చూడలేం. మహిమ స్వరూపమైన యేసును చూడటానికి నువ్వు కూడా మహిమతో నింపబడాలి. మనందరిని పేరు పెట్టి పిలిచాడు. యెషయా 43వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు, యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నా, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నా, నీవు నా సొత్తు, నువ్వు జలములపై పడి వెళ్ళినప్పుడు అవి నేను నీకు తోడుగా ఉంటా, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్య నడిచినప్పుడు అవి నిన్ను కాల్చవు, జాలలు నిన్ను కాల్చజాలవు. ఎందుకంట అక్కడ అంటాడు, ఎందుకంట పేరు పెట్టి పిలిచాడు, నీవు నా సొత్తు అన్నాడు. అంటే యేసయ్య రక్తములో విమోచించబడిన వారు,
ఆయన సొత్తు అయిన ప్రతి ప్రజలకు దేంతో నింపుతాడు? మహిమైశ్వర్యంతో నింపుతాడు. ఈ స్వార్థ ద్వారా మహిమను మనం పొందుకుంటున్నాం. ఆ మహిమైశ్వర్యం ఐశ్వర్యము. దాన్ని అంటున్నాడన్నమాట, దరిద్రులమైనట్టు ఇంటియు అనేకులకు ఐశ్వర్యం కలుగజేసేవారు. ఇక్కడ కూర్చున్న మనం లోకరీతిగా ధనం లేకపోవచ్చు, అయితే అనేకులు ఐశ్వర్యం కలిగించే వ్యక్తులుగా నీవు ఉండాలి. మొదటి ఐశ్వర్యం. రెండవ ఐశ్వర్యం అదే ఎపిసి 2వ అధ్యాయం 4వ వచనములో కరుణా సంపన్నుడు అని ఉంటుంది. చదవమ్మా. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. అమ్మ ఏంటి ఐశ్వర్యం? ఇప్పుడు చూడండి, కొంతమందిని చూసి ఏమంటాం మనం, వీడికి బాగా డబ్బు ఉందిరా, మస్తు తరాలు తినే ఆస్తుంది, కానీ ఎవరికి 1 రూపాయి పెట్టడేడు అని తిట్టుకుంటాం కదా. అంటే కరుణ, దయ ఒక ఐశ్వర్యముతో పోల్చే యేసయ్య మధ్యాకానికి వచ్చినప్పుడు నీతిమంతులు ఎత్తబడతారు. ఎవరు నీతిమంతులంట అంటే ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టి వారు కడుపును నింపినవారు, దిగంబరులుగా ఉన్నవారికి. మొత్తం 25లో ఉంటుంది, నేను ఆకలి కొన్నా, నాకు అన్నం పెట్టావు, దిగంబరునై ఉన్నా వస్త్రమునిచ్చావు, పరదేశినై ఉన్నా చేర్చుకున్నావు, రోగినై ఉన్నా చూడవచ్చుతివి, చెరసాలలో ఉన్నా పరామర్శించుతివి. ప్రభువా, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నువ్వు ఎప్పుడు దప్పికి కొన్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు అంటే మిక్కిలి అల్పులలో వీరిలో ఏ ఒక్కరికి చేసినను నాకు చేసినట్టే అని అంటున్నాడు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా ఆయనను ఆదుకొనును. ఇంకేంటన్నా, బీదలకు ఇచ్చేవాడు ఏమన్నాడు? యెహోవాకి అప్పిచ్చేవాడంట. అంటే దేవునికి అప్పిచ్చే స్థాయి. దేవునికి ఎవడన్నా అప్పివ్వగలమ్మా అంటే బీదల పట్ల నువ్వు దయ చూపిస్తే, కనికరం చూపితే ఏమంటున్నాడు? కరుణాన ఐశ్వర్యం. మేము ఆదివారం ఈవినింగ్ ఒక స్లమ్ దగ్గరికి వెళ్ళాం. స్లమ్ అంటే స్లమ్ కూడా కాదండి, అంతకంటే దారుణం. అంటే స్లమ్లో ఇల్లులు ఉంటాయి. ఇల్లు ఏంటి తెలుసా? గుడారాలు, టెంట్లు వేసుకుంటారు. అంటే ఇల్లు లేవు, టెంట్లు, కరెంటు కూడా లేదు. అక్కడ ఇద్దరు ఈ కాలంలో స్వార్థ చేస్తే నాకేమొస్తుంది, సేవ చూస్తే నాకేం లాభం అని ఆలోచిస్తున్నారు. ఇద్దరు ఇంజనీరింగ్ భార్యాభర్తలు, ఇద్దరు ఉన్నత చదువులు చదువుకొని సేవకు సమర్పించుకున్నారు. ఒక మట్ట అక్కడ వేశారు. 7 అయిందనుకో చీకటైపోద్ది, 7 లోపల అంతా ముగించాలి. అంతా పిల్లలందరూ వచ్చారు. ఆ రోజు మేము భోజనం పెట్టాం. 150 మందికి భోజనం పెట్టాం. నిజంగా వాళ్ళని చూచి అనిపించింది. తర్వాత వాళ్ళంతా అయిపోయిన తర్వాత పుట్టెంటికలు తీశారంట. చిన్న టెంట్ ఉంది, అక్కడ తీసుకెళ్ళాడు. పెద్ద డేక్షాలు పుట్టెంటికలు తీశారని పాయసం చేశాడు. అమ్మ వాళ్ళే నల్ల నీళ్ళు ఏం లేవు వాళ్ళకి. ఇప్పుడు మనం స్నానం చేసే నీళ్ళు ఉంటాయి చూడండి, పెద్ద ఏమంటారు రమ్ములు, ఆ రమ్ముల్లో నీళ్ళు పట్టి దాని మీద బట్టేసి ముగించు. ఇప్పుడు అయ్యగారు మీరు తినండి అన్నారు. అమ్మ అప్పుడే భోజనం చేయలేము మేము, పాయసం అయినా తాగండి అని గ్లాసులు వేసి ఇచ్చారు. చెప్పండి, అంత నీట్గా ఉండదు కదా. మరి తినకపోతే తాగకపోతే మరి ప్రేమ చూపించలేం మనం. మరి నేను నిన్ను ప్రేమిస్తున్నా, యేసయ్య ప్రేమ వారికి చూపించాలంటే గ్లాసులో పోసిచ్చారు పాయసం, తాగే. కరుణా సంపన్నత అది. దీనులను దర్శించినప్పుడు మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతలు 3వ అధ్యాయము 3వ వచనములో దయను సత్యమును నీ కంఠమునకు భూషణముగా ధరించుకొనుము, అవెన్నడూ నిన్నెన్నడు విడిచిపెట్టనీయత్తు. చదువమ్మా. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అమ్మా, లేని వారి పట్ల దయ చూపించాలి. చూడండి, పేద విధవరాలు దాతృత్వం ఎంత ఉందో చూడండి. తనకి ఎన్ని కాసులు? 2 కాసులు వేసింది.
అంటే తనకున్న జీవనోపాధి అంతా వేసిందండి. ఈరోజు మనం ఏం చేస్తాం? అలా బేదలు వస్తే, అరే ఈ అన్నం పెట్టిస్తే మళ్ళీ వండుకోవాలి. నేను ఆఫీసులో ఉన్నప్పుడు ఎవరైనా క్యారేజ్ తెచ్చుకోకపోతే నా క్యారేజ్ ఇచ్చేసాను. నేను తినకపోయినా ఉండేవాడిని కానీ అవతలవాడికి ఇచ్చేసాను. అది నేర్చుకోవాలి. మన దేవుడు ఎవరు? కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద జాలిపడి వారిని కనికరపడి పరలోక రాజ్య సువార్తను బోధించి వారికి ఆహారం కూడా పెట్టాడు. దీనులను చూచి ఆయన చలించిపోయాడు. కుష్ఠరోగులను చూచి ఆయన దయతో తాకి ముట్టి స్వస్థపరిచే. ఈరోజు ఏది? ఈ సంఘం దరిద్రత కలిగిన సంఘమే. అయితే ఏమంటున్నాడు? నువ్వు ధనవంతుడవే. ఈరోజు నా దేవుని దృష్టిలో ధనం అంటే దయ కలిగిన హృదయం, కరుణ కలిగిన హృదయం, లేని వారి పట్ల జాలి చూపటం, బీదల పట్ల జాలి చూపటం దయ. రెండవ ఐశ్వర్యం. మూడవ ఐశ్వర్యం కృపామహదైశ్వర్యం. అంటే కృప ఏంటి? ఐశ్వర్యం. ఎఫెసీ 1:7 చదవం. దేవుని కృపా మహదైశ్వర్యం. చాలు అమ్మ. ఏంటి కృపనేమన్నాడు? ఐశ్వర్యంతో పోల్చాడు. ఎందుకు? ఈ రోజుల్లో పాపము నుండి విడుదల పొందటానికి, పరలోకం సంపాదించుకోవటానికి దేవుని ఎరగని ప్రజలు అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, పుణ్య నదులలో స్నానం చేస్తున్నారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారు, తపస్సులు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? పాపము నుండి ప్రక్షాళన పొందటానికి, పాపము నుండి పరిశుద్ధత కలిగి పరలోకాన్ని సంపాదించుకోవటానికి. అయితే మనుష్యుడు తన సొంత క్రియల ద్వారా ఏమన్నాడు? నీ సొంత క్రియలు మురికి గుడ్డల వంటిది. సొంత క్రియల ద్వారా, సొంత కార్యాల ద్వారా ఎవరు కూడా పరలోకాన్ని సంపాదించుకోలే. కనుక ఆ కృప కలిగిన దేవుడు, ఆ కృపే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి మనందరి కొరకు పాపపు శిక్షను భరించి తీర్పును పొంది పాపము నుండి విడిపించాడు. మనం ఎవరము? దేవునికి ఒకప్పుడు దూరస్తులం, దేవునికి శత్రువులం, దేవునికి అవిధేయులం, దేవునిపై తిరుగుబాటు చేసేవారు. అయినా కృప అంటే ఏంటి? యోగ్యత లేని వారికి యోగ్యుణ్ణి చేయటం. ఇప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్ పరీక్షల్లో తప్పిందనుకో, గవర్నమెంట్ అరే ఈ సబ్జెక్ట్లో చాలామంది తప్పారని గ్రేస్ మార్క్స్ అని ఇస్తారు. తెలుసు కదండి. అంటే యాక్చువల్ ఆడు తప్పాడు, ప్రభుత్వం అంటే 5 మార్కులు గ్రేస్ మార్క్స్ కలుపుతుంది. అప్పుడేంటి 1-2 మార్కులు తప్పినాడంతా పాస్ అవుతున్నాడు. అంటే ఆడి యథార్థంగా తప్పాడు పరీక్షలో. అయితే గ్రేస్ మార్క్స్ని బట్టి పాస్ అయ్యాడు. ఇక్కడ కూర్చుని మనం ఎవ్వరము కూడా పరిశుద్ధులం కాలేం మన సొంత క్రియల ద్వారా. అయితే కృప ద్వారా మనం రక్షణలోకి వచ్చాం. ఆ కృప మన ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. అనీతిమంతులను నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది, అపవిత్రులను పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతుంది. ఆ కృప ద్వారా బలాన్ని పొందుకున్నాను. అమ్మ ఇవన్నీ నోట్ చేసుకోండి, చదవమని చదవండి. 2 తిమోతి 2:1 అంటాం. నా కుమారుడైన త్రిమోతి, కృప ద్వారా బలవంతుడివి కమ్ము. అంటే అంతరంగంలో బలం కృప నాకు ఇచ్చింది. ఆ కృపే కనుక లేకపోతే విడిచిపెట్టిన పాపాలు తిరిగి చేసేవాడిని. ఆ కృపే కనుక లేకపోతే దారి తప్పి తిరిగేవాడిని, అక్రమమైన మార్గంలో నడిపించేవాడిని. ఆ కృప నన్ను వెంటాడుతీ నాకు బలాన్నిచ్చి, అంతరంగంలో శక్తినిచ్చి ఆ పరిశుద్ధతలో నిలబడటానికి కాపాడింది. ఆ కృప విస్తరించాలంటే ఏం చేయాలి? స్తుతుల ద్వారా కృప విస్తరిస్తుంది. కృప వెంబడి కృప పొందుకుంటాం. అంటే అధికమైన కృపతో నింపబట్టాను. నిత్యము కూడా ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు. ఈరోజు మన అది చెల్లించవండి. స్తుతుల ద్వారా కృప విస్తరిస్తుంది. నిన్నటి దినాన్న నేను సాయంకాలం పుష్పరాజు అన్న వ్యక్తి కొరకు ప్రార్థన చేయటానికి వెళ్ళాను. హైందవుడు ఆయన
2 మాసాల నుంచి కోమాలో ఉన్నాడు. జరిగిన సంఘటన ఏంటో తెలుసండి. ఆయన ఫ్రెండ్ ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉన్నారు. ఈయన వెనకాతలు కూర్చున్నాడు. ఈ బైక్ ఇంకొన్ని గుద్దినాడు. కోపంతో వచ్చి డ్రైవ్ చేస్తున్నాను కొట్టాడు. వెనక కూర్చున్న ఈ వ్యక్తి మీద తాళం పట్టుకొని వెనకాతల గుచ్చాడంట. అది చిన్న మెదడుకు తగిలింది. కొలాప్స్ అయిపోయాడు. అమ్మా, డాక్టర్లు అన్నారు మేమేం చేయలేము. 14 లక్షలు ఉదయ్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టాడు తండ్రి. ఏం చేయలేము, తీసుకెళ్ళండి అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. అంతే. ఆ తండ్రి ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. వాళ్ళ మమ్మీ, బాబు ఆ తండ్రి చచ్చిపోతాడు అదే రాత్రి అంటే క్రైస్తవులు వెళ్ళి ప్రార్థన చేశారంట. అప్పుడు అన్నాడంట, ఎన్నో 3,000,000 దేవతలకు నేను ప్రార్థన చేశాను, ఎవ్వరు కూడా నా కొడుకుని కాపాడలేదు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ రాత్రి చచ్చిపోతానన్న కొడుకును బ్రతికించు, నువ్వు ప్రాణాన్ని నిలుపు అని వచ్చి రాని ప్రార్థన ఇందవుడు చేశాడు. దేవుడు రాత్రి చచ్చిపోతానన్న వ్యక్తి 60 దినాల నుంచి కోమాలోనే ఉన్నాడు. కళ్ళు తెరుస్తాడంతే. ఎవరిని గుర్తుపట్టు, ఎవరిని ఏం మాట్లాడు, అంతా ఏమి తినలేడు. లిక్విడ్స్ ఎక్కిస్తూ ఉన్నారు. అమ్మా, కృప, ఈరోజు నువ్వు ఆరోగ్యం కలిగి ఉన్నావంటే ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి అనారోగ్యాలు ఏవి నువ్వు రాకుండా నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు ఏంటండి, అదేమన్నా పెద్ద యాక్సిడెంటా, చిన్న దెబ్బ, తాళంతో ఒక పొడిచాడు, చిన్న మెదడు దగ్గరికి దిగిపోయింది. అంతే. డాక్టర్లు కూడా చెప్పారు ఏం చేయలేం, దేవుడే ఆయనకు స్పృహ ఇవ్వాలి తప్ప. 2 ఆపరేషన్లు ఇలాగా నిలువుగా ఒక ఆపరేషన్ చేశాడు, మెదడంతా ఓపెన్ చేసి అడ్డంగా ఆపరేషన్ చేసి మళ్ళీ కుట్టారు. 2 ఆపరేషన్లు చూపించాడు. ఈరోజు ఆ కృప నిన్ను కాపాడుతుంది తల్లి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా, దురాత్మ శక్తులు నిన్ను తాకకుండా నీ కృప కంటికి రెప్పవలే కాపాడుతూ ఉన్నది. కృంగిన నిన్ను లేవనెత్తేది కృప, శ్రమలో నిన్ను బలపరిచేది కృప. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు కృపను తీసుకొని వస్తాడు. చదవండి, 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనములో ఇక్కడ అంటున్నాడు, నిబ్బరమైన నీ మనస్సు అన్న నడుమును కట్టుకొని ఆయన వచ్చినప్పుడు తేబడి కృప విషయంలో నిరీక్షణ కలిగి ఉండండి. చదవమ్మా, 1 పేతురు 1:13. మీ మనస్సు అన్న నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏంటి, ఎత్తబడే కృపను తీసుకొస్తా అంటే ఈ కృపను కాపాడుకోవటానికి గర్వించకూడదు. కృపను కాపాడుకోవటానికి దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండా, లేకపోతే కృప పోతా. ఆ కృప శ్రమలలో నేను తట్టుకునే శక్తినిస్తాడు. ఆ కృప పరిశుద్ధతలోనికి నన్ను నడిపిస్తాడు. ఆ కృప నిత్య జీవాన్ని ఇచ్చి యేసే మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ కృప ద్వారా నేను ఎత్తబడతాను. ఆ కృపన్న ఐశ్వర్యం. స్ఫుర్మా సంగమా, ఆ కృప ద్వారా మీరు రక్షణలోకి వచ్చారు, ఐశ్వర్యాన్ని పొందుకున్నారు. ఇది 3వది. 4వది, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో విశ్వాసమునందు భాగ్యవంతులట. అంటే విశ్వాసమన్న ఐశ్వర్యం కావాలి. చదవమ్మ 2:5. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమంతు భాగ్యవంతులుగాను. చాలు అమ్మా, ఇక్కడ ఏంటి ఈ సంఘం ఏంటి, నువ్వు దరిద్రుడవే, నీ దరిద్రతను నేను ఎరుగుతును అంటే ఏమంటున్నాడు, ఆయనను ధనవంతుడివి. దేంట్లో, విశ్వాసంలో భాగ్యవంతులంట. యేసయ్య రాకడ దినాలలో 3 సంఘటనలు జరుగుతాయని చెప్పాడు. 1, భ్రష్టత్వం సంఘంలోకి వస్తుంది. 2, అక్రమము విస్తరిస్తుంది. 3, విశ్వాసము మనుష్యులలో కనుగొనలేడు అని అంటాడు కదా.
మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్యులలో విశ్వాసాన్ని కనుగొందునా. ఈ 3 అక్రమము విస్తరించడం వలన ప్రేమ చల్లారిపోతాది. ఈ 3 కార్యాలు అంచె దినాలలో జరుగుతున్నప్పుడు రాకడ కొరకు సిద్ధపడండి. చదవండి మత్తయి 24:12. అక్రమము విస్తరించడం వలన ప్రేమ చల్లారిపోతాది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే ఏంటి రక్షింపబడును. చెప్పాను? భ్రష్టత్వం సంఘంలోకి వస్తుంది. చదవండి అది 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 3వ వచనం. సంఘంలో భ్రష్టత్వం అంటే రకరకాల తప్పుడు సిద్ధాంతాలు. అంటే దేవుణ్ణి కాకుండా మనుష్యులను పైకెత్తటం, మనుష్యులను గణపరచటం, అంటే తప్పుడు బోధలు, ఇవన్నీ కూడా విశ్వాస భ్రష్టత్వం సంఘంలోనికి వచ్చేస్తుంది అన్న రాకడ దినాలలో. చదవమ్మా. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు. అమ్మ ఏమొస్తుంది? భ్రష్టత్వం. ఇప్పుడు చూడండి, ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం, ఎన్నో ఆశ్చర్యకారాలు చూస్తున్నాం, చెవులారా వింటున్నాం, కనులారా చూస్తున్నాం. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మీకు బ్లెండిన్ అనే వ్యక్తి గురించి తెలుసండి. నైగారా ఫాల్స్ కెనడాలో ఉన్నాయి. ఈ నైగారా ఫాల్స్లో తాడులో అమెరికా నుంచి కెనడా ఈ 2 వైపులా నైగారా ఫాల్స్ ఉంటాయి. తాడు మీద ఒక వ్యక్తి నిలబడి ఈ కొసా నుంచి ఆ కొసాకి వెళ్ళాడండి. ఆ బ్లెండిన్ వెళ్తూ ఉంటే అందరు కింద కూర్చొని చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత నేను మరలా ఆ అవతల నుంచి అవతలకి రాగలనని నమ్ముతున్నారా? ఓ నమ్ముతున్నాం, నువ్వు చేస్తావు. మరలా అక్కడి నుండి తాడుకొచ్చాడు. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు నా కొడుకుని ఎత్తుకొని తాడు మీద నడుస్తాను, నమ్ముతారా అన్నాడు. నమ్ముతాను. అయితే మీరు రండి, మీరు అక్కడ. అంటే చూచింది నమ్ముతున్నారు, కానీ తన దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ అంటున్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనలేడు, అక్రమము విస్తరిస్తాది, భ్రష్టత్వం సంభవిస్తాది, భక్తిహీనులు దేని కొరకు భయపడతారో అది కలుగుతారు. చదవమ్మ సామెతలు 14:14. భక్తిహీనుల మార్గం వారికే వెక్కసమలగంట. అయితే నీ మంచి స్వభావం కలిగిన వారు వారికి సంతోషాన్ని ఇస్తారు. 14:14. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. అమ్మా, ఆ నడిచే మార్గం ఆడికే ఆశ్రయం వేస్తుందంట. మంచి స్వభావం కలిగిన వారు, మంచి స్వభావము వానికే సంతోషం ఇచ్చును. ఇప్పుడు నువ్వు విశ్వాసివైతే విశ్వాసి నాలుక ఎలాగుంటుందంట? సామెతలు 10వ అధ్యాయం 20వ వచనములో, నీతిమంతుని నాలిక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. అంటే ఒక విశ్వాస్ నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడు. అలాగా విశ్వాసం అతని నాలుక నుండి వచ్చే ప్రతి మాట వెండి వంటిదంటే ఏంటి? విమోచించబడిన మాట. అంటే ఎవరు విమోచించారు? యేసయ్యను విమోచించాడు. అంటే అతని నోటి నుండి వచ్చే ప్రతి మాట యేసు మాటలు మాట్లాడతారు. చదవమ్మా 10:20. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. భక్తిహీనుల ఆలోచన అంట. చూడండి, ఎప్పుడు విశ్వాసంతో కూడిన మాట మాట్లాడాలి. మాట్లాడితే దేవుడు ఏమన్నాడు? జీవం మరణం ఎక్కడ పెట్టాడమ్మా? నాలుకలో పెట్టాడు. మనం ఎలా రక్షించబడుతున్నాం? యేసుక్రీస్తుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేచనని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షణ వస్తుంది. ఈరోజు ఎందుకు నువ్వు అద్భుతాలు పొందుకోలేకపోతున్నావు? విశ్వాసములో భాగ్యవంతులం కాం మనం. అనేకులు సాక్ష్యాలు వింటున్నాం,
కానీ మన దగ్గరకు వచ్చేసరికి నమ్మం. రే వాడి ఇంట్లో జరిగిందిరా అంట. ఆ ఇంట్లో చేస్తున్నట్టు ఇంట్లో ఎందుకు చేయడు అంటే విశ్వాసములో దరిద్రుడు నువ్వు. ఇక్కడ అంటున్నాడు అదే సామెతలు 10వ అధ్యాయం 24వ వచనములో, భక్తిహీనులు వారు భయము కలిగినది వారికి సంభవిస్తుందంట. అయితే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. 10:24. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిహీనులు అంటే ఎవరమ్మా? వాక్యం చదువుతారు, విశ్వసించడం, బోధించిన వాక్యం వింటారు, నమ్మరు. ఈరోనంట భక్తిహీనులు. వారు దేనికి భయపడతారు? అమ్మో ఈ రోగం వచ్చింది, ఈ రోగంతో చచ్చిపోతానేమో, దేవుడు నీ నాలుకలుగా అన్నగా ఆమెను అంటాడు. ఏమనాలి? నువ్వు విశ్వాసమైతే నీ నోట్లో విమోచకుడు పెట్టిన మాట పెడితే ఏమనాలి? డాక్టర్లకు అసాధ్యమే. ఇప్పుడు మా మిస్సెస్కి డాక్టర్ ఏం చెప్పాడు ఫస్ట్ తెలుసా? అమ్మో 7-8 కిమోలు ఇవ్వాలి, ఎంటికలు ఊడిపోతాయి, ముఖం అంతా మారిపోతుంది, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి, ఏమి జరుగుతుందో తెలియదు. బయటికి రాగానే ఆ లోతుని ఏడుస్తుంది కళ్ళమండేది. ఆమె ఏమని తెలుసా? వదినా మీరేమి కళ్ళని, డాక్టర్లు అంతా చెప్తారు, నా దేవుడు గొప్ప దేవుడు అంతే. దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఆమెన్ అన్నాడు. గొప్ప కార్యం చేశాడు. అంటే ఏంటి? విశ్వాసములో బలహీనులు. వీళ్ళెవరంట? స్ఫుర్మ సంఘం దరిద్రులైన వారి విశ్వాసం ఘనమైన విశ్వాసం. అబ్రాహాము విశ్వాసం ఘనమైనది. ఏ అద్భుతాలు లేనప్పుడు కుమారుణ్ణి బలిగా అప్పగిస్తే ఏమన్నాడు? బూడిదలో నుంచి తిరిగి లేపుతాడు. విశ్వాసుల తండ్రి అయ్యాడు. అమ్మా విశ్వాసములో బలం. ఎన్నోది? 4. ధనవంతుడు. 5. 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనములో ఈ మంటి ఘటములో ఏం నింపాడంట? ఐశ్వర్యాన్ని నింపాడు. ఏంట ఐశ్వర్యం? ఏంటమ్మా? పరిశుద్ధాత్మ. చూడండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అన్నాడు అనుకోండి ఈ దేశానికి, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో నివాసం అన్నాడు అంటే నువ్వేమంటావు? దేశానికి ప్రధానమంత్రి నా ఇంటికి వచ్చి నా ఇంట్లో పడుకున్నాడు అంట. అలాంటిది ఈ మంటి ఘట్టంలో ఆయన వచ్చి నివాసం ఉంటున్నాడు. ఏంటి? పరిశుద్ధాత్మ ఒక ఐశ్వర్యం. చదవమ్మ 2 కొరింథీ 4:7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘట్టములలో ఐశ్వర్యము మాకు కలదు. చూడండి, ఇప్పుడు ఎందుకు మొట్టమొదట పరిశుద్ధాత్మను పొందుకున్నవారు మీరు చూసారండి ఎప్పుడైనా? ఏడుస్తారు భయంకరంగా. ఎందుకో తెలుసా? అపవిత్రమైన ఈ శరీరంలో పరిశుద్ధుడైన దేవుడు వచ్చి హృదయంలో నివాసం ఉండుట తట్టుకోలేకపోతారు. అరే ఇంత అపవిత్రమైన నన్ను ప్రేమించి నాలోనికి వచ్చాడే ఐశ్వర్యం. స్ఫుర్మ సంగమా, లోకరీతిగా నువ్వు దరిద్రుడవే, అయితే పరిశుద్ధాత్మ ఐశ్వర్యంతో నింపబడ్డావు. ఎందుకు పరిశుద్ధాత్మ ఐశ్వర్యం కావాలి? యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు రక్త మాంసాల గల శరీరం పరలోకాన్ని స్వాధీనపరచుకోలేదు. అమ్మ ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం పట్టుకో. కనుక ఈ శరీరం ఏం కావాలి? రూపాంతరపరచబడాలి. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా మార్చబడాలి. ఈ ఘనహీనమైన శరీరం ఎందుకు ఘనహీనమైంది అన్నాడు? ఈ శరీరం ఇప్పుడు మైక్ టైసన్ ఉన్నాడండి. మైక్ టైసన్ ఒక గుద్దంట, ఒక పంచు కొడితే ఇలా కొడితే 250 kgs వెయిట్ పడినట్టు. అలాంటి మైక్ టైసన్కి 2 విరేచనాలు అయ్యాయనుకో ఏమవుతుందమ్మా?
చెప్పండి మీరే. మంటి శరీరం, ఘనహీనమైన శరీరం ఘనమైన శరీరంగా మార్చబడతాది. క్షయమైన శరీరం అక్షయమైన శరీరంగా మార్చబడతాది. మచ్చమైన శరీరం అమర్చతను ధరించుకుంటాది. ఎలాగా? ఆత్మ ద్వారా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనములో ఇక్కడ అంటున్నాడు, సమస్తమును తనకు లోపరుచుకున్న శక్తిని బట్టి ఈ దీన శరీరమును మహిమ శరీరంగా మార్చేది. చదవండి. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఎలా మారుస్తాడు అమ్మ? ఎలా మారుస్తాడు? ఎప్పుడు? ఇప్పుడు ఒకడు హైకోర్టులో జడ్జి కావాలంటే ఏం చేయాలా? లా చేయాలా? బిఎల్ చేయనోడు అక్కడ ఎలా కూర్చుంటాడండి? ఆడికి ఒక క్వాలిఫికేషన్ కదా. ఇప్పుడు ఒక డాక్టర్, నేను కత్తి పట్టుకుని ఆపరేషన్ చేస్తా అంటే ఆడికి ఏ సర్టిఫికెట్ ఉండాలి? ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉండాలి. అంటే నీ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చడానికి ఏముండాలి? సర్టిఫికెట్. పరిశుద్ధాత్మ. చదవండి. ఎఫెసీ 4వ అధ్యాయం 30వ వచనములో, విమోచన దినము వరకు ఆయన ఆత్మ చేత మీరు ముద్రింపబడితిరి. 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అమ్మా ఏమన్నారు? సృష్టించబడి కాదనే ముద్రించబడి. అంటే ఇప్పుడు ఒక సీఎం దగ్గరికి నువ్వు వెళ్ళావు. సీఎం గారు, నాకు ఉద్యోగం లేదండి, ఒక ఉద్యోగం అండి. సీఎం గారు ఒక లెటర్ రాసి సంతకం పెట్టి, వెళ్ళమ్మా పలానా కంపెనీకి వెళ్ళావు, ఉద్యోగం ఇస్తాడు, లెటర్ ఇయ్యి. లెటర్ పట్టుకొని వెళ్ళావు. ముద్ర లేకపోతే ఏమంటాడు తెలుసా? ఈ సంతకం సీఎం దానేంటి గ్యారంటీ, ముద్ర అది అంటాడు. అంటే పరిశుద్ధాత్మ ముద్ర నీకు ఒక సర్టిఫికేట్. ఈ ముద్ర ఉన్న వారిని ఏం చేస్తాడు? రూపాంతరపరిచి పునరుత్థాన శరీరాన్ని ధరించుకొని ఎత్తబడతావు. లేకపోతే ఇప్పుడు రెప్పపాటులో ఎగిరిపోవాలి. ఎగిరిపోవటానికి ఈ శరీరం సరిపోదండి, మార్చబడాలి శరీరం. కనుక స్ఫుర్మ సంగమా, లోకరీతిగా నువ్వు దరిద్రుడివే. అయితే ఒక ఐశ్వర్యం ఉంది నీలో, పరిశుద్ధాత్మ ఐశ్వర్యం. ఎఫెసీ 1వ అధ్యాయం 14వ వచనములో, దేవుని మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలిగే నిమిత్తం ఈ ఆత్మ మన సాక్ష్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చదవమ్మా 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఏంటమ్మా తెలుసా? సంచకరువు అంటే ఇప్పుడు ఎవరైనా కారు తీసుకున్నారు, లేకపోతే ఇల్లు తీసుకున్నారు. అదేంటి, మొత్తం డబ్బు ఇస్తారు అవడలా, ఇంకా కొంత డబ్బు ఏం చేస్తారు? గ్యారంటీ ఉండాలి అక్కడ, తెలుసు కదా. ఇప్పుడు ఏదైనా వస్తువు తీసుకుంటే ఏం చేస్తారు? ఏమంటే గ్యారంటీ ఉండని తీసుకురండి, షూరిటీ సంతకం పెడితే అప్పుడు ఇస్తాం అంట. ఈ ఆత్మంట పరలోక సాక్ష్యాన్ని పొందుకోవటానికి సంచకరువుగా ఉంటాడు. స్ఫుర్మ సంఘములో ఉన్న ఐశ్వర్యం ఏమిటి? 5వది, పరిశుద్ధాత్మ ఐశ్వర్యాన్ని పొందుకున్నది. 6వది, యెషయా 33వ అధ్యాయం 6వ వచనములో, దేవుని భయము అన్న ఐశ్వర్యం. చదవమ్మ 33:6. యెషయా 33:6. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అమ్మ ఏంటంటే ఐశ్వర్యం? సంగమా, దేవుని ఎడల భయం ఉంది నీకు, ఆ భయమే నీకు ఐశ్వర్యం. ఇక్కడ కూర్చున్న మనం లోకరీతిగా ఐశ్వర్యం వేరు. అయితే ఏంటి?
దేవుని ఎడల భయము ఒక వ్యక్తికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఏంటి? ఆయన ఎడల భయం ఉంటే ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జిస్తాడు. సామెతలు 8:13 ఉంటుంది. అంటే ఆయన ఎడల నీకు భయం ఉంటే ఏంటి? చెడు చేయవు. కనుక ఇక్కడ ఈ సంఘం ఏంటి? చెడును ఆశ్రయించుకుంటుంది. చదువమ్మ 8:13 సామెతలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే. ఏంటంటే ఈ సంఘం చెడుతనమును విసర్జించింది. ఇప్పుడు చూడండి, యవనస్తులు యవన ప్రాయంలోనే చెడు అలవాట్లకు బానిసవుతున్నారు. ఒకవేళ దేవుడి ఎడల భయం ఉంటే వాళ్ళు ఏంటి? అమ్మో, ఈ తాగుడు తాగితే ఈ తాగే వారికి పరలోకం లేదన్నాడు దేవుడు. వ్యభిచారం చేసేవాడికి పరలోకం లేదన్నాడు. అబద్ధం ఆడేవాడికి పరలోకం అమ్మో అని భయపడితే ఏంటి? చెడుతనాన్ని అసహించుకుంటాం. భయపడితే పాపము చేయవు. కీర్తన 4:4 చరణంలో భయము నొంది పాపము చేయకుడి. కనుక దేవుని ఎడల భయము కలిగి ఉండుట ఐశ్వర్యం. చాలా మంది వాక్యం వింటారు, భక్తి కలిగి ఉంటారు, కానీ భయం కలిగి ఉండరు. చూడండి, ఎంతైనా వాక్యం చెప్పు, కోపం వచ్చిందనుకో నోట్లో నుంచి ఏమొస్తాయి? చెడ్డ మాటలే వస్తుంది. అంటే ఏంటి? అమ్మో, ఈ నోటితో నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా, ఈ నోటితో బూతులు మాట్లాడకూడదు అంటే ఆ భయం నీకుంటే మాట్లాడతామా? కోపపడవద్దు, సూర్యుడు అస్తమించే లోపు నీ కోపం ఉండకూడదు, సమాధాన పడాలి అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు సమాధాన పడలేదంటే నీ అత్తతో కానీ, నీ భార్యతో కానీ, నీ భర్తతో కానీ కోపపడి సమాధాన పడకుండా ఉన్నావంటే ఏంటర్థం? భయం లేదు నీకు. వాక్యానికి లోబడండి, వాక్యానికి విధేయత చూపండి, వాక్యానుసారంగా జీవించండి. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యానుసారంగా జీవించట్లేదంటే భయము లేదు. ఈ సంఘం ఎంత శ్రేష్టమైన సంఘం చూడండి. భయాన్ని ఐశ్వర్యంగా చేసుకుంది. అంటే దేవునికి అసహ్యమైనవన్నీ వీరికి అసహ్యమే, దేవుని వద్దన్నవన్నీ వీరు దూరంగా ఉన్నారు. అపవిత్రులతో దూరం, చెడ్డ కార్యాలతో దూరం, దుష్ట స్వభావం వీరిలో లేదు. అన్నింటిలో భయము కలిగి ఉన్నారు. అమ్మ, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడట? భక్తులను. భూమి మీద భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. ఎవరు భక్తులు? భయము కలిగి జీవించిన వారు. అయ్యో, ఇప్పుడు ఎవడైనా ఒక వ్యక్తి ఈ హైదరాబాద్లో నంబర్ 1 రౌడీ చీటర్, ఆడంటే అందరికి భయమే. ఇప్పుడు ఆడ వచ్చి నిన్ను చంపేస్తా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? హైదరాబాద్ విడిచిపెట్టి పారిపోతాం. బాబు బతుకుంటే చాలు, ఈ ఊరు లేకపోయినా పర్లేదని. పాపము నిన్ను పట్టుకుంటే పాపము నిన్ను నరకానికి తీసుకెళ్తా, పాపం శాశ్వతంగా దేవుని వద్ద నుండి వేరు చేస్తా అని తెలిసి కూడా నువ్వు భయపట్టలేదనంటే ఏంటి? లేదు, నీకు భక్తి లేదు. శరీరాన్ని ఎవరైనా హింసిస్తానంటే పారిపోతాం. ఎవడన్నా కొడితే, బాగా బాక్సర్ ఉన్నాడు అనుకోండి, కొడితే కొట్టి అంటావా? పారిపోతాం, తప్పించుకోండి అంటే ఆ దెబ్బల నుండి తప్పించుకోవటానికి పారిపోతాం. ఇక్కడ అంటున్నాడు, పాపము విషయమై ఆ లక్షణం నీకు ఉండాలి. 2 తిమోతి 2:22 యవనెచ్చల నుండి పారిపోయాడు. అలాగా ఎవరు? యోసేపు ఏమంటున్నాడు? నేను దేవునికి భయపడువాడను. బాబు రా, నాతో పాపం చేయి. నా భర్త లేడయా, ఇక్కడ చూస్తే నువ్వు నేను పాపం చేస్తే చూసేవారే లేరు. నీ తల్లిదండ్రులు, అన్నబద్దలు, నీ రక్త సంబంధికులు ఎవరు లేరు. రా, పాపం చేయి. ఏమన్నాడు? కనులు కలుగజేసిన వాడు చూడకుండా ఉంటాడా? నా దేవునికి విరోధంగా ఇంత గొప్ప పాపం నేను ఎలా చేస్తాను? పారిపోయాడు. ఐశ్వర్యం. అందుకే
అతను ఏమయ్యాడు? ఐశ్వర్యవంతుడిగా అయ్యాడు. అమ్మా, ఈరోజు స్ఫుర్మ సంఘం లోక రీతిగా, శరీర రీతిగా, భౌతిక సంబంధంగా దరిద్రత కలిగిన సంఘం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఐశ్వర్యవంతుడివి. నా ఎడల భయం కలిగి ఉన్నావు. చెడుతనం, అపవిత్రత, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, వాక్యానుసారం కానిది, వీటన్నిటి విషయంలో భయము కలిగి జీవిస్తున్నావు. 6వ భయం ఐశ్వర్యం. 7వది సామెతలు 10వ అధ్యాయం 22వ వచనములు, నరుల కష్టము వలన ఆశీర్వాదము ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును. అంటే ఇప్పుడు అబ్రాము గారు, లోతు బిడ్డలు చెరపట్టబడి వెళ్ళిపోయారు అన్న వార్త అబ్రాహం విన్నాడు. లోతు అబ్రహాము నుండి వేరైనా తన సహోదరుడి కష్టంలో ఉన్నప్పుడు 319 మందిని తీసుకొని 5 రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో జయించే చెరపట్టబడిన వారిని తీసుకొని వచ్చాడు. సొదొమ అంటున్నాడు. అప్పుడు ఇంకా అబ్రాహం పేరు మారలే, అబ్రాము చాలా కష్టపడ్డావు, చాలా శ్రమపడ్డావు, నా భార్యలను, నా బిడ్డలను చెర నుండి విడిపించి తీసుకొచ్చావు. ఇదిగో ఈ ఆస్తి ఐశ్వర్యం తీసుకో. ఏమనుకుంటాం మనం? కష్టపడ్డా, చెమటోడ్చే, ఇస్తున్నాడు అడగకుండా. ఏమన్నాడు? అబ్రామును నువ్వే ధనవంతుడు చేసావు అని చెప్పకుండా ఉండు నిమిత్తం ఒక్క నూలు పోగైనను, చెప్పుల వారైనను నీ వద్ద నుండి నేను తీసుకోనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుని తోడు. అమ్మా, ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఏమైందో తెలుసా? మెల్కీసెదెకు ప్రత్యక్షమయ్యాడు, అబ్రామును ఆశీర్వదించాడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును. అమ్మ, 1 రాజులు 3వ అధ్యాయం పట్టుకోండి. ఇక్కడ సొలొమోను చిన్న వయసులో ఇశ్రాయేలు మీద రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు ఆయన దర్శించి అడుగుతున్నాడు, సొలొమోన్ నీకేం కావాలి? బంపర్ ఆఫర్ కదా. ఇప్పుడు యేసయ్యే నీకు కనిపించి నీకేం కావాలి అంటే, ప్రభువా, అక్కడ హైటెక్ సిటీలో ఉంది కదా, ఒక డూప్లెక్స్ ఇల్లు, ఒక BMW కారు, బెంజ్ కారు ఇచ్చాయి. సొలొమోను ఏం కోరుకోవాలి? ఇంత గొప్పదైన జనమును, న్యాయమును తీర్చుకున్నట్టుకు బాలుడైన నాకు జ్ఞానము లేదు, జ్ఞానాన్ని నాకు దయచేయి అంటే దేవుడేమన్నాడు తెలుసా? నీవు ఆయుష్ను అడగలేదు, దీర్ఘాయుష్ను, శత్రువుల ప్రాణం అడగలే, ఆత్తి ఐశ్వర్యం అడగలే, జ్ఞానమును అడిగేవు కనుక నువ్వు అడగకపోయినను ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను, ఐశ్వర్యం నీకు ఇస్తున్నాను. భూమి మీద ఇప్పటి వరకు సొలొమోను అంత జ్ఞానవంతుడు పుట్టలేదు. 1005 కీర్తనలు రాశాడు, 3000 సామెతలు రచించాడు. బోటనీ, అమ్మ బోటనీ ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు, కానీ బోటనీ, జియాలజీ ఇవన్నీ అప్పటిలో ఆయన అన్ని, అంటే జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఇవన్నీ కూడా జ్ఞానం కలిగినవాడు. జ్ఞానం ఇచ్చాడు. ఆ రోజుల్లో ప్రపంచంలో సొలొమోను మించిన ధనవంతుడు లేడు. దేవుడు ఆశీర్వదిస్తే అలా ఆశీర్వదిస్తాడు. చదవండి చివరిగా అది 1 రాజులు 3వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి.
నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. చాలు, అడగకపోయినను వాటిని ఇస్తాను అమ్మా. ఏమన్నాడు? పూర్వీకులలో నీ అంతటి జ్ఞానవంతుడు లేడు, ఇక ముందుడు కూడా ఉండడు. తెలుసు కదా, శబాదేశపు రాణి వచ్చి చూసి, నేను విన్నది కొద్దిగా చూసిన తర్వాత, అమ్మో బాబోయ్ ఎంత ఐశ్వర్యవంతుడివి, నీ జ్ఞానం ఎంతది. యెహోవా ఆశీర్వాదం. స్ఫుర్మా సంగమా, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావు. దేవుని ఆశీర్వాదం పొందుకుంటే ఏంటో తెలుసా? దేని విషయంలో నీకు చింత ఉండదు. నీకు అవసరమైనవన్నీ తన సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకేంటి? ఆరోగ్యం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. చివరిగా అదొక్కటి చదివి క్లోజ్ చేసుకుంది. సామెతలు 8:18. ఐశ్వర్యమును ఘనతయు కలిమియు ఎక్కడున్నాయంట? ఆయన యందు. 8:18. ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ఎక్కడున్నాయంట? ఆయనే కనుక ఐశ్వర్యం ఇవ్వకపోతే ఏమో ఎలాగుంటుంది తెలుసమ్మా? అరే వీడికి బాగా డబ్బు ఉందరా, ఏముండదు, సమాధానం ఉండదు. ఏంటి? పిల్లల తాగుబోతులు, తిరిగిపోతులు, వ్యభిచారులు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండదు, బిడ్డలు తల్లిదండ్రులకు లోపడరు, సమాధానం ఉండదు, కుటుంబంలో ఐక్యత ఉండదు. ఇక్కడ అంటున్నాడు, నేనిచ్చేది సమాధానమునిచ్చి ఆరోగ్యమునిచ్చి ఐశ్వర్యాన్ని ఇస్తాను. నోట్ చేసుకోండి. కీర్తన 29:11 చరణంలో నేను సమాధానమునిచ్చి ఆరోగ్యమునిచ్చి ఆశీర్వదిస్తాను. సైతాను మంచి ఐశ్వర్యం ఇస్తుంది. కుటుంబంలో ఎప్పుడు కలహాలే, కుటుంబంలో నెమ్మదలేదు. ఎందుకంటే ఐశ్వర్యం, పెద్ద ఐశ్వర్యవంతులు నెమ్మదలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. కారణం దేవుని ఆశీర్వాదం లేదా. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును. ముగిస్తూ ఉన్నా, ఈ సంఘం శ్రమలో ఎదిగిన సంఘం. ఈ సంఘం లోకరీతిగా దరిద్రత సంఘమే. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు ధనవంతుడవే. ఏంటి? 7 రకాల ఐశ్వర్యాలు పొందుకుంది. 1, మహిమన్న ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నది. 2, దయగలిగిన ఐశ్వర్యం ఉంది. దేవుడు అంటాడు కదా, కనికరము కలిగిన వారు కనికరింపబడుదురు, కనికరము లేని వారు కనికరము లేని తీర్పు తీరుస్తాడు. 3, కృపాన్న ఐశ్వర్యం పొందుకుంది. 4, విశ్వాసములో ఐశ్వర్యవంతులు. 5, పరిశుద్ధాత్మ ఐశ్వర్యం మంటి ఘట్టములో నివాసం ఉన్నది. 6, నా ఆజ్ఞలంటే భయం, పాపం అంటే భయం, చెడుతనం అంటే భయం, భయమున్న ఐశ్వర్యం కలిగి ఉన్నది. 7, యెహోవా ఆశీర్వాదం వీరు పొందుకున్నారు. నువ్వు దరిద్రుడవే కానీ ధనవంతుడు. పౌలు ఏమంటున్నాడు? మేము దరిద్రులమైనను అనేకులకు ఐశ్వర్యము కలుగజేసేవారం. లోకరీతిగా నువ్వు దరిద్రుడమైనను లోక రీతిగా ధనవంతులైన వారు, ఆత్మీయ దరిద్రతలో ఉన్న వారిని ఈ ఐశ్వర్యానికి నడిపిస్తే నిన్ను చూచి దేవుడు అంటాడు, నీవు ఐశ్వర్యవంతుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక దినమందు ఆత్మీయ ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం స్థిరంగా ఉండేది, నెమ్మదిని సమాధానాన్ని మాకిచ్చేది, పరలోక రాజ్యానికి నడిపించేది ఐశ్వర్యం తండ్రి. ఇలాంటి ఐశ్వర్యం పుర్మా సంఘం కొనుక్కు పొందుకున్నది. లోకరీతిగా దరిద్రులే కానీ అంటున్నారు, నువ్వు ధనవంతుడివి. పౌలు అంటున్నాడు, మేము దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలుగజేస్తూ ఉన్నాం.
ఈ రీతిగా నీ ప్రియబిడ్డలు అనేకులను ఐశ్వర్యవంతులుగా మార్చడానికి వీరిని నీ సాధనాలుగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.